హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉమాదేవి ప్రపంచానికి స్వాగతం. ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోతాం. సంజయ్ ఎప్పుడు సంజయ్లో వేస్తుందో అని ఐసీలో మాటకి చూస్తూ ఉంటాడు. చేతిలో టైం చూస్తాడు. ఇంకా 10:30 అవుతుంది. ఏంటి టైం ఈరోజు తొందరగా అవడం లేదు అని అంటాడు. ఆ మాట విన్న సుధీర్, రే మామ, నువ్వు తొందరపడుతున్నావని కాలాన్ని కూడా తొందరపడమంటే ఎలా రా, మనం ఆగమంటే ఆగదు, మనం పరిగెత్తమంటే పరిగెత్తదు. ఏమి జరుగుతున్నా తన పని మాత్రమే తను చేస్తుంది. కాలానికి ఎవరితో సంబంధం లేదు. తామరాకు పైన నీటి బొట్టు ఎప్పటికీ తామరాకు అంటదు. అలాగే కాలానికి దేనితో ఎవరితో సంబంధం ఉండదు. దాని పని అది చేస్తుంది. చేసుకొని వెళ్ళిపోతుంది. డాక్టర్ 2 hours అని చెప్పాడు. కనీసం పూర్తిగా అరగంట కూడా అవలేదు. నువ్వు అన్నిసార్లు లేచి ఐసీలో చూసినంత మాత్రాన టైం పరిగెత్తుందా? కొంచెం ప్రశాంతంగా కూర్చో, టైం అవ్వని అంటాడు. సుధీర్ ఆ మాటకి కోపంతో చూస్తూ, ఇలాంటి భగవద్గీత అయితే బాగా బోధిస్తారా, గమ్ముని నోరు మూసుకొని కూర్చో. అక్కడ ఉండేది నా సంజు, నా బాధ నీకేం అర్థమవుతుంది అంటాడు సంజయ్. దానికి సాగర్ చిన్నగా నవ్వుకొని, సంజయ్, ఈ సంజునే కావచ్చు, కానీ టైం గడవకుండా ఏమీ చేయలేం కదా. మళ్ళీ డాక్టర్ వచ్చి చూడాలన్నా 2 hours దాటాకే కదా. నువ్వు అలా టెన్షన్ పడితే ఎలాగో చెప్పు అంటాడు. మళ్ళీ సాగర్ మాట్లాడుతూ, సంజుని ఎవరు కిడ్నాప్ చేసింది, వాళ్ళెవరో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి సంజయ్, నాకు కరెక్ట్గా తెలియదురా, కానీ నాకు ఒకరి మీద అనుమానం ఉంది. నేను అనుకున్నట్టు ఆమె అయితే ఆమెకు నా గురించి పూర్తిగా తెలియదు. ఆమె ఇన్ని రోజులు నా మంచితనాన్ని చూసింది, కానీ నా ఉగ్రరూపం చూపించే టైం
రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ అదే జరగాల్సి వస్తే ఆమెని ప్రాణాలతో పెట్టను. కనీసం ఆడదని కూడా చూడను. రాక్షసులను చంపితే తప్పు లేదని ఎప్పుడో రామాయణంలోని రాముడు చెప్పాడు. ఇది కూడా రాక్షసి జాతికి చెందినదే అంటాడు సంజయ్. అప్పుడు ఎలా సంజయ్ ఈ ప్రమాదం తప్పింది? మళ్ళీ సంజుకి అడుగడుగున ప్రమాదమే కదా, అప్పుడు ఎలా చేద్దాం అంటాడు సుధీర్. దానికి సంజయ్, లేదు, నేను సంజుని నా కంటికి రెప్పలాగా కాపలా కాయాలి. సంజు ఇప్పటికే చాలా బాధలు అనుభవించింది. తన మనసులో ఎవ్వరికి చెప్పలేనంత వేదన ఉంది. ఇప్పుడు కూడా నా వల్ల కూడా బాధపడుతూ ఉంది. కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు నా లక్ష్యం అంతా నేను అనుకున్నది జరగడమే. ఫస్ట్ సంజుకి నాకు పెళ్ళైపోవాలి. మా ఇద్దరికి వెంటనే ఒక బాబు కావాలి అంటూ సంజయ్ దానికి సాగర్ అంటాడు. సంజయ్ దానికి సాగర్ మాట్లాడుతూ, రే సంజు నిజంగానే పెళ్ళికి ఒప్పుకుందా అని అడుగుతాడు. లేదు అన్నట్టు తల ఊపుతాడు. మరి ఎలా రా అంటాడు సాగర్. ఏం చేసేది, వాళ్ళు అక్క పెళ్ళి ఆపేస్తానని చెప్పి ఆమె ఫోటోలు చూపించి బెదిరించాను. అందుకే పెళ్ళికి ఒప్పుకునింది. అది కూడా నా మీద కోపంగానే ఉంది అంటాడు సంజయ్. మరి ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎలా రా అంటాడు సుధీర్. తెలియకుండా చూసుకోవాలిరా. ఇప్పటికే నాన్నకి మామయ్యకి అనుమానం ఉంది. అనుమానం తీర్చాలంటే సంజు నాతో బాగుండాలి. సంజు నాతో బాగుండాలంటే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎన్ని చెప్పినా వినడం లేదు. ఎంతసేపు నేను అంతకుణ్ణి అంటుంది అని అంటాడు సంజయ్. ఇప్పుడు ఎలా చేద్దాం మామ అంటాడు సుధీర్. ఏముంది చేసేది, ఏది జరిగితే అది జరగని. మా పెళ్ళి కూడా ఎవ్వరికి తెలియకూడదు అని సింపుల్గా గుడిలో జరిపిస్తున్నాను అంటాడు సంజయ్. అంతే సాగర్కి ఒక డౌట్ వచ్చింది. రే ఇప్పుడు పెళ్ళికి 10 రోజులుంది. ఈ 10 రోజులు సంజుకి నువ్వు పక్కన ఉండవు కదా, ఎటు నుంచి ప్రమాదం వస్తుందో ఎలారా అంటాడు. అంటే ఈ 10 రోజులు సంజుని ఒంటరిగా వదలకూడదు.
ఎలా చేయాలి ఇప్పుడు, దానికోసం ఎలా ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు సంజయ్కి అప్పుడే గుర్తుకొచ్చింది. రేపు తెల్లారిందో పెళ్ళి షాపింగ్ ఉందని అమ్మ వాళ్ళందరూ మాట్లాడుకున్నారురా. అప్పటి లోపల సంజు పూర్తిగా కోలుకోలేకపోతే అందరికీ అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలి అంటాడు సంజయ్. అంతే, అప్పుడు టైం చూస్తాడు. రాత్రి 11:50 అవుతుంది. ఉండ్రా, ఇంకొక అరగంట ఉండ్రా. అరగంట తర్వాత కూడా సంజు లేవకపోతే డాక్టర్ ఇక్కడే ఉన్నాడు, డాక్టర్ని నేను పిలుస్తాను అంటాడు సాగర్. అలాగే అనేసి సంజయ్ ఇప్పుడు ఎలా, సంజుకి చాలా ప్రమాదం ఉంది, ఎలా కాపాడాలి సంజుని అని అనుకుంటూ ఉంటాడు సంజయ్. అవునురా, నువ్వు చెప్పేది నిజమేరా, సంజుకి ఇప్పుడు ప్రమాదం ఉంది, ఎలా రా అంటాడు సుధీర్. అంతే, మెలకువ వస్తుంది. అది గమనించిన సంజయ్, ఎవరో మాట్లాడకండి, సంజుకి ఏమీ తెలియకూడదు, సాగర్ డాక్టర్ని పిలువు అని చెప్పేసి సంజు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఎలా ఉంది సంజు అని అడుగుతాడు. సంజు ఏమీ చెప్పకుండా ముఖం ఇంకోవైపుకి తిప్పుకుంటుంది. సంజు ఏమీ మాట్లాడకుండా ఉండడంతో సంజయ్ ఒక నిట్టూర్పు విడిచి, సంజు చెప్పు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. సంజు కోపంగా పర్లేదు, బాగుంది అని చెబుతుంది. అంతే, డాక్టర్ వస్తాడు. సంజుని చెక్ చేసి, సంజయ్ ఇప్పుడేం పర్లేదు, ఈ అమ్మాయిని తెల్లవారితే ఇంటికి తీసుకొని పోండి, అప్పుడు వరకు పక్క రూమ్కి మారుస్తాము అంటాడు డాక్టర్. దానికి సంజయ్, డాక్టర్ ఇప్పుడు ఇంటికి తీసుకొని పోవటానికి కుదరదా అని అడుగుతాడు. కుదరదు సంజయ్, రాత్రికి అబ్జర్వేషన్లో ఉండాలి, ఆమెకి మత్తుమందు ఇచ్చారు, అది ఏ మత్తుమందు కూడా తెలియదు, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయేమో, అందుకోసమే తెల్లవారితే తీసుకుపోండి అని చెప్తాడు. ఇంకా చేసేది ఏమీ లేక సంజుకి వేరే రూమ్ ఇస్తారు. అంతే, సంజయ్ మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, సంజు కోలుకుంది కదా, తెల్లవారి నేను ఫోన్ చేస్తాను అంటాడు సంజయ్. దానికి సాగర్
సుధీర్ ఒకేసారి అదేం పర్లేదు మామ, మార్నింగ్ కలిసి వెళ్దాంలే అంటారు. వద్దురా, వెళ్ళండి ఇంటికి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సాయంత్రం నుంచి బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళండిరా, ఇద్దరికి థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి వాళ్ళు, రే మన మధ్య ఏంట్రా థ్యాంక్స్, ఇంకొకసారి అలా అన్నావు అంటే చంపేస్తాము అంటారు. అదేం లేదు లేరా, మీరు వెళ్ళండి అంటారు. సంజయ్ సరే అని ఇద్దరు సంజు దగ్గరికి వచ్చి, సంజు మేము వెళ్ళొస్తాము అంటారు. సంజు చుట్టూ చూస్తుంది. అక్కడ సంజయ్ తప్ప ఇంకెవరు ఉండరు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతే సంజయ్తో ఒక్కటే ఉండాలంటే సంజుకి భయంగా ఉంది. అది కాదు సుధీర్ గారు, మీరు ఉండిపోండి అంటుంది. ఆ మాటకి సుధీర్ సంజయ్ని చూస్తాడు. సంజయ్, రే ఏం పర్లేదు, ఏం అవసరం లేదు, ఇద్దరు వెళ్ళండి, ఇక్కడ నేను ఉన్నాను చాలు అని బేస్ వాయిస్తో చెబుతాడు. ఇంకా సంజు చేసేది ఏమీ లేక మౌనంగా ఉండిపోతుంది. అక్కడ నుంచి సుధీర్ ఇద్దరు వెళ్ళిపోతారు. అంతే, సంజయ్ వాళ్ళు ఉండే రూమ్ గడియ పెట్టి వస్తూ ఉంటాడు. అది చూసిన సంజు, ఇప్పుడు తలుపు గడియ ఎందుకు పెట్టారు, గడియ తీయండి అంటుంది. ఇప్పుడు మనిద్దరం నిద్రపోయే టైము, మనిద్దరం నిద్రపోయామంటే ఎవరో ఒకరు రూమ్లోకి వస్తారు. మళ్ళీ ఏమైనా ప్రమాదం జరగచ్చు కాబట్టి గుమ్మునే పడుకో అంటాడు సంజయ్. సంజయ్కి కూడా నిజమే అనిపించడంతో సంజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. సంజు బెడ్ మీద పడుకుంటే సంజయ్ మాత్రము అక్కడే సోఫా లాంటి దాంట్లో పడుకుంటాడు. అది సంజయ్కి చాలదు. చాలాసేపు దొల్లుతూ ఉంటాడు. అది గమనించిన సంజు మిత్రమా, కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రమా, అందరూ కథ చదువుతున్నారు, ఒక్కరు కూడా కథ ఎలా ఉందో చెప్పడం లేదు. మీరు కథ చెప్తేనే కదా నాకు తెలుస్తుంది, నాకు ఒక ఆశ వేస్తుంది కదా. చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ₹1 కూడా ఖర్చు లేదు కదా మిత్రమా.